Praise the Lord, dear friends. Welcome to Online Sunday School. Before we start our Sunday School, let's pray. Jesus, thank you for this day. Bless us Sunday School. Please talk to us in Jesus' name. I pray, amen. అర్థమైందా? అన్నారు. మీరు చెప్పండి, అర్థమైందా? అర్థం కాలేదు కదా? నా పరలోకపు తండ్రి, నీ ప్రేమను చూసి నువ్వు నన్ను చూసే రీతిని బట్టి నాకు ఎంతగానో హ్యాపీగా ఉంది. దాన్ని చూస్తుంటే నాకు క్లాప్ చేయబుద్ధి అవుతుంది, డ్యాన్స్ చేయబుద్ధి అవుతుంది అని పాట. ఓకేనా? ఓకేనా? గాడ్ చేసే మంచి మంచి పనులు, గాడ్ మనల్ని ప్రేమించే రీతిని చూస్తే ఏం చేయబుద్ధి అవుతుందంట? డాన్స్ చేయబుద్ధి అవుతుందంట, క్లాప్ చేయబుద్ధి అవుతుందంట. మళ్ళీ పాడుకుందామా? ఓకేనా? కమ్ ఆన్, వన్స్ అగైన్. మీరు కూడా స్మైలింగ్ తో చేయాలి. ఓకే?
Your love, all you give to me, makes me want to dance. Dance, 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 dance. I just want to dance. Dance, 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 dance. I just want to dance. Dance, 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 dance. I just want to dance. నెక్స్ట్ సాంగ్ వెళ్ళింది అంతేనా? ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్. అసలు మనో అయితే డాన్స్ అంటే తిరిగి 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 వేస్తున్నాడు. సూపర్ మను. ఓకే, ఉప్పు బాగుంది కదా. ఇంకో సాంగ్ పాడుకుందాము, సరేనా? ఆ పాట ఎలా ఉంటుంది? లవ్ 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 వన్ అనదర్ అని మనం ఇతరులని ప్రేమించాలి, దేవుడిని ప్రేమించాలి, అంతే కదా? అసలు ప్రేమ అంటే ఏంటి? అబ్బా దేవుడిని మాత్రం ప్రేమించి బ్రదర్ సిస్టర్స్ ని హేట్ చేయడం కాదు, కానీ దేవుణ్ణి ప్రేమించాలి, పక్కన వాళ్ళని ప్రేమించాలి, మమ్మీ డాడీని ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి. ఓకేనా? ఇప్పుడు ఆ పాట పాడుకుందాము. ఓకేనా? లవ్ 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 వన్ అనదర్ అండ్ బి కైండ్. ఓకే, ఆ పాట పాడుకుందాము. Your light shine. You can say hello and shake your hand, share your talk, jump out of bed, all with a great big smile and 2 thumbs up. There's a job to do. You can get it all done. Just remember to laugh, laugh, love one another and be kind. To your sister and your brother, laugh, laugh, love one another and be kind. To your mother and your father, laugh, laugh, love one another and be kind. To your friends and your neighbors, laugh, laugh, love one another and be kind. Be kind to each other and love. Wonderful. Thank you, Veda. బాగుంది కదా? సరే, అందరం కూర్చుందాం ఇంకా. థ్యాంక్ యూ. సరే, మీ బైబిల్స్ అందరికి రెడీగా ఉన్నాయా? బైబిల్స్ చేతిలో ఉన్నాయా? థ్యాంక్ యూ. నా బైబిల్ కూడా చేతిలో ఉంది, ఎందుకంటే అయితే ఈరోజు సాంగ్స్కి వెళ్ళే ముందు మన థీమ్ ఏంటో మనం చెప్పుకుందాం. ఓకేనా? ఈరోజు మన థీమ్ ఏంటంటే నా వాయిస్ వినిపిస్తుందా? ఎవరైనా మెసేజ్ పెట్టారబ్బా? ఓకే ఓకే ఓకే. నా ఈరోజు థీమ్ ఏంటంటే జెలసీ. ఏంటి? జెలసీ. ఏంటి? ఓకే. ఏంటి ఈరోజు మన థీమ్ ఏంటి? జెలసీ. ఏంటి? అసూయ. ఏంటి ఈరోజు మన టాపిక్ ఏంటి? అసూయ. ఓకేనా? మన థీమ్ ఏంటి చెప్పండి అందరూ?
అసూయ అయితే స్టోరీలో ఇప్పుడు మెమరీ వర్స్ లో అసలు అసూయ అంటే ఏంటి, అసూయ అంటే ఏమవుతుంది అందరిలో పెట్టారండి. జలసీ అనండి, జలసీ. సరేనా? చలో మనం కంటత వాక్యం నేర్చుకుందాము. బైబిల్స్ అందరు రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక అక్క వచ్చి మీకు కంటత వాక్యం నేర్పిస్తుంది. ఇక్కడ పెట్టు, ఏదో చూడు ఇక్కడ పెట్టుకుంది. ఓకే చిల్డ్రన్, మనం ఇప్పుడు మెమరీ వర్స్ చూద్దాం. ఓకేనా? మీకు ఇక్కడ కింద అందరూ కనిపిస్తున్నారా మెమరీ వర్స్ పట్టుకొని? ఓకే, అందులో ఏమేమి కనిపిస్తున్నాయి మీకు? పిక్చర్స్ కనిపిస్తున్నాయి కదా. ఓకే, నేను ముందుకు వచ్చేస్తాను. ఇప్పుడు ఇందులో ఫస్ట్ మీకు కనిపిస్తున్న పిక్చర్ ఏంటి చెప్పండి? జెలసీ. ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసారు ఎట్లా ఉందో? ఇందాక ఎట్లా పెట్టారు మీరు అందరూ? జెలసీ పెట్టండి మళ్ళీ. జెలసీ కదా. సో జెలసీ ఉంది ఫస్ట్ ది. తర్వాత ఏముందబ్బా ఇక్కడ? ఏంటి ఏం కనిపిస్తున్నాయి? రెండు పిక్చర్స్. యమ్మీ యమ్మీ కేక్ తింటున్నారు కదా. ఒకరి దగ్గర కేకే లేదు. చూడండి, ఒకరి దగ్గర ఇంకొకరు ప్లేట్ లేని పాపం పక్కనే కూర్చున్నారు కదా. కొంచెం ఇచ్చాడు, ఇద్దరంతా నాదే అన్నట్టు తింటున్నాడు కదా. అబ్బా ఇది నాదే, నాకే. సెల్ఫిష్ అన్నమాట. మీరు ఎప్పుడైనా చేశారు అట్లా? ఫుడ్ సిస్టర్స్ కి బ్రదర్స్ కి ఇవ్వకుండా నాది ఇది నాది ఇది నాది చాక్లెట్ నాది అన్నారా? మస్తు సార్లు అన్నారంట. చూడండి, అయితే ఈ రోజు మీరు నిజంగా ఒక లెసన్ నేర్చుకోవాలి పిల్లలు. సో ఇది సెల్ఫిష్ అంబిషన్ అన్నమాట, సెల్ఫిష్. ఓకే, తర్వాత ఏముంది? తర్వాత చూడండి, ఇదేంటి నంబర్స్ రాశారు? మాకు 1 2 3 నేర్పిస్తున్నారు అనుకుంటున్నారా? ఇక్కడ 1 2 3 ఎలా ఉన్నాయి? 1 2 3 అని లైన్ గా ఉన్నాయా? ఎర్రగా ఉంది. ఎర్రగా ఉన్నాయి, కరెక్ట్. ఎర్రగా ఉన్నాయి కదా. అట్లాగే లైన్ లో లేవు కదా. ఎట్లా ఉన్నాయి? ఒకటి ఇక్కడ ఉంది, ఇంకా 2 ఎక్కడ ఉంది? ఎత్తుకండి. ఇక్కడ ఉంది 2. మళ్ళీ 3 ఎక్కడ ఉంది? వెర్ ఇస్ 3? ఇక్కడ ఉంది 3. సో ఒక ఆర్డర్ లో లేవు కదా. ఎలా ఉంది? మొత్తం డిజార్డర్ గా ఉన్నాయి. సో ఇది డిజార్డర్ అన్నమాట. తర్వాత ఇప్పుడు చూడండి, అబ్బా ఇది చాలా పెద్దది. మీరు చెప్పాలి ఇందులో ఏమేమి ఉన్నాయో నాకు. ఓకే, ఇదేంటి? ఫైటింగ్. ఎస్, వాళ్ళిద్దరూ నువ్వా నేను అన్నట్టు ఫైట్ చేస్తున్నారు కదా. తర్వాత ఇక్కడ ఏముంది? అంత రెడ్ గా ఎప్పుడైపోతుంది ఫేస్? యాంగర్, కోపం వచ్చినప్పుడు కదా. అమ్మో కిందేంటి? నైఫ్ ఉంది అంటే ఏం చేయాలని ట్రై చేస్తున్నాడు? మర్డర్. వామ్మో, మర్డర్ అంట. అసలు మర్డర్ చేసేంత ఎప్పుడు వస్తుంది మనకి? ఎవరి మీదైనా కోపం ఉంటే కదా. కోపం ఒకలాంటి ద్వేషం అంటే వాళ్ళని చంపేయాలంత కోపం వస్తుంది నీ మీద నాకు అంటాం కదా. అసలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను నేను మీకు? ఎందుకంటే జాగ్రత్తగా వినండి, నాతో పాటు చెప్పండి. jealousy and selfish ambition exist, there will be disorder and every evil thing. అర్థమైందా మీకు? ఒకసారి తెలుగులో చెప్తాను నేను. ఎక్కడైతే మత్సరము, సారీ ఏలై అనగా ఎక్కడ మత్సరము. మత్సరం అంటే ఏంటి తెలుసా? జలసి. ఓకే, మత్సరము వివాదము. వివాదం అంటే ఏంటి? సెల్ఫిష్ అంబిషన్ అన్నమాట. సెల్ఫిష్, నాదే నాకే కావాలి అన్న సెల్ఫిష్నెస్. సో వివాదము ఉండును అక్కడ డిసార్డర్ అంటే అల్లరియు ప్రతి నీచ కార్యము. సో ఎవ్రీ ఈవిల్ థింగ్, ప్రతి నీచ కార్యము ఉండును. ఎక్కడుంది తెలుసా ఇది? బైబిల్లో ఎక్కడుంది? జేమ్స్
3:16 వెరీ గుడ్. అంటే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం అన్నమాట. ఓకే, క్విక్ గా నేను మళ్ళీ మీకు ఒకసారి చెప్తాను. ఏంటిదంటే ఎక్కడైతే మన లైఫ్ లో జెలసీ ఇంకా సెల్ఫిష్నెస్ ఉంటుందో అక్కడ అల్లరి అంటే ఒక డిజార్డర్, ఆర్డర్ లో లేని లైఫ్ ఉంటుంది అనమాట. గజిబిజిగా ఉంటుంది మన లైఫ్. అక్కడ డిజార్డర్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుందంట. అంటే మనకు కోపము, ఒకరి మీద ద్వేషము, ఎప్పుడు వేరే వాళ్ళతో ఫైట్ చేయాలని, ఒకరిని ప్రేమించకుండా వేరే వాళ్ళని హర్ట్ చేస్తూ, అబ్బా ఎంత గందరగోళం, అన్ని బ్యాడ్ థింగ్స్ ఉంటాయంట మన లైఫ్ లో. ఎప్పుడు ఉంటుందంటే మనలో ఎప్పుడైతే ఒక జెలసీ, ఒక సెల్ఫిష్నెస్ ఉంటుందో అప్పుడు వెంటనే మన లైఫ్ అంతా డిజార్డర్ అయిపోతుంది. ఇంకా అన్ని రకాల ఈవిల్ థింగ్స్ మన లైఫ్ లోకి వచ్చేస్తాయంట. సో ఇది ఈ రోజు మెమరీ వర్స్ అన్నమాట. మళ్ళీ ఒకసారి చెప్తాను, నాతో పాటు చెప్పండి. ఓకే, jealousy and selfish ambition exist, there will be disorder and every evil thing. James 3:16 తెలుగులో నేర్చుకున్నాము. ఓకే అక్క. ఏలు అనగా ఎక్కడ మత్సరము వివాదము ఉండునో అక్కడ అల్లరియు ప్రతి విధమైన నీచ కార్యము ఉండును. యాకోబు 3:16. చూడండి, అక్కడ నేను మాట్లాడుతుంటే అందరూ అల్లరి చేస్తున్నారు, చేస్తున్నారు కదా. చింటూ బిజీగా ఉన్నాడు చింటూ. అవును, నాకు కూడా కనిపిస్తుంది. కానీ ఇక్కడ చూడండి, గుడిసేపల్లి పిల్లల వీళ్ళు చింటూ ఇక్కడ చూడు. వెరీ గుడ్. ఎంత శ్రద్ధగా వింటున్నారు కదా. ఓకే, సో గుర్తుపెట్టుకోండి పిల్లలు, మనం నెక్స్ట్ నేర్చుకోబోయే లెసన్ అంతా కూడా దీని గురించి. ఒకసారి మళ్ళీ చూడండి. జెలసీ, ఎక్కడైతే మత్సరము అంటే జెలసీ, ఇంకా సెల్ఫిష్ అంబిషన్ అంటే వివాదము ఉంటుందో అక్కడ డిజార్డర్ అంటే అల్లరి లైఫ్ అంతా, ఇంకా ఎవ్రీ ఈవిల్ థింగ్ అంటే ప్రతి నీచ కార్యము ఉంటుందంట. ఒకరి మీద కోపము, ద్వేషము, చంపాలన్న సమస్తము ఇవన్నీ ఎలా వస్తాయంట మనకి? జెలసీ ఉంటే మన లైఫ్ లో. అబ్బా ఎంత గ్రేట్ లెసన్ కదా. ఒక చిన్న విషయం జెలసీ మనం అందరం నార్మల్ గా తీసుకుంటాం, కానీ ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ రోజు మనం దీని గురించి ఎక్కువ నేర్చుకుందాం. ఓకేనా? అర్థమైందా మీకు మెమరీ వర్స్? అర్థమైందక్క. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. విన్నారు కదా, జెలసీ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. మాట్లాడుకున్నావా? ఇప్పుడు స్టోరీ చెప్పుకుందామా? స్టోరీకి ఎవరెవరు రెడీగా ఉన్నారు చెప్పండి. స్టోరీ చెప్తే పడుకోవద్దు, నేను ఫస్ట్ చెప్పినా కదా. స్టోరీ చెప్తే గుర్రకలు కొట్టద్దు. ఓకేనా? అందరు ఇక్కడ చూడాలి ఫస్ట్. అయ్యో అదేంటి నించున్నారేంటి? స్టోరీ చెప్పమంటే ఇదేంటి డాన్స్ చేస్తున్నారు? సరే, ఓకే. ఏంటి జెలసీ గురించి మనం నేర్చుకున్నాం కదా. అక్క జెలసీ అన్నప్పుడు ఏ పిక్చర్ కనిపించింది జెలసీలో? ఇట్లాంటి పిక్చర్ పెట్టండి. జూమ్ లో ఉన్న పిల్లలు ఇక్కడ ఎట్లా పెడతారు? ట్రై చేద్దామా? ఎట్లుంది కదా, అదే పెట్టండి, అందరు పెట్టండి. అబ్బా సూపర్ రోజీ. ఏం పెడుతున్నారు ఒక్కొక్కరు కదా. కృతిక పెట్టండి. కొత్తపల్లి పిల్లలు, గుడిచేపల్లి పిల్లలు పెట్టండి. ఎట్లా పెట్టారు వీళ్ళు? ఓకే, సరే. ఈరోజు మన టాపిక్ చెప్పా కదా జెలసీ అని కదా, చెప్పాను కదా. జెలసీ అంటే అసలు ఏంటంటే, ఈరోజు మనకి ఇద్దరు వచ్చిండ్రు. మీకు అసలు మీకు బాగా తెలుసా? వీరిద్దరు ఎవరు? అరే వీరిద్దరు ఎవరు? ఏ కార్టూన్స్ చూస్తున్న వాళ్ళకి బాగా తెలియాలి. ఇది ఎవరు? ఓకే, మోటు లాగానే లేడు కదా. సరే, ఎవరెవరు వీళ్ళిద్దరు? మోటు పత్లు చూస్తే ఎవరు చూస్తారు? మోటు పత్లు కార్టూన్ అబ్బా అందరు చూస్తారా? ఓకే. మోటు పత్లు ఇద్దరు ఫ్రెండ్స్ అంట కదా. అవునా? ఇద్దరు ఫ్రెండ్సా వీళ్ళు? వెరీ గుడ్. అందరు థమ్స్ అప్ నాకు కనిపిస్తున్నాయి. ఓకే, అయితే ఏంటి చెప్పండి. ఒక ఊరు వదిలే, ఒక సిటీలో ఎవరున్నారంట? మోటు పత్లు ఉన్నారంట. ఎవరున్నారంట? వీళ్ళు
జాన్ జిగ్రీ బెస్ట్ ఫ్రెండ్స్. ఓకేనా? ఏంటి బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. ఎంత క్లోజ్ కదా. ఒకరికి సోడా బుడ్డి ఉంది, ఒకరికి లేదు కదా, కానీ ఫ్రెండ్స్ వీళ్ళు. ఓకేనా? సోడా బుడ్డి అంటే కలద్దాలు పెట్టి సోడా బుడ్డి అంటారు. ఓకేనా? సరే, అయితే ఇక్కడ ఎవరున్నారు? మోటు పత్లు. దీంట్లో ఎవరు పత్తులు? ఈయన పత్తులు కదా. ఓకే, ఈయన కదా పత్తులు. ఓకే, సరే. అయితే ఇప్పుడు మనం కొంచెం మరి కార్టూన్లో ఉందో లేదు కానీ మోటు గురించి పత్తులు కదా. ఓకే, మోటు గురించి కొన్ని విషయాలు చెప్తా. ఓకేనా? మోటు అంట చాలా మంచి పిల్లోడంట. ఏంటి? చాలా మంచి పిల్లోడంట. క్లాస్లో పిల్లోడు కదా, తాతనా? మ్యాన్. ఓకే, హీస్ వెరీ గుడ్ మ్యాన్. ఎవరు? మోటు. ఓకేనా? అందరికి మోటు అంటే బాగా ఇష్టం అంట. ఓకేనా? వింటున్నారా లేదా? అది అందరికి మోటు అంటే బాగా ఇష్టం అంట. మోటుకి వాళ్ళ మమ్మీ డాడీ అంట కూడా. మోటుకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు, మనకి కనిపించట్లా. సరేనా? అయితే అందరికి మోటు అంటే ఎంత ఇష్టం అంటే అన్ని గుడ్ హ్యాబిట్స్, మంచి పనులు చేస్తుంటాడంట మోటు. కానీ మోటుకి ఒకటే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందంట. ఏముందంట? ఆ బ్యాడ్ హ్యాబిట్ ఈరోజు మన టాపిక్. ఓకేనా? ఏంటంటే మోటు ముందు ఎవరినన్నా పొగిడారనుకో మోటుకి అస్సలు ఇష్టం లేదంట. మంచిగా మంచోడు, హ్యాపీగా ప్రేయర్ చేసుకుంటాడు, అన్నీ చేసుకుంటాడు. కానీ మోటు ముందుట ఎవరినైనా పొగిడారనుకో మోటు మాత్రం నన్ను కాకుండా వాళ్ళని పొగుడుతున్నారా అని అంటాడంట. అంత జెలసీ అంట. అన్ని బాగున్నాయి కానీ ఒకటే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏముంది మోటుకి? జెలసీ. ఎవరన్నా ఒకరు మోటు ఫ్రెండ్ పత్లు నువ్వు చాలా బాగున్నావు అనేసరికి మోటుకి మస్తు కోపం వస్తుందంట. బ్యాడ్ కదా, చాలా బ్యాడ్ కదా. అయితే ఒకసారి ఇప్పుడు వీళ్ళు మ్యాన్ అన్నారు కాబట్టి వీళ్ళు కాలేజ్ చెప్పుకుంది. వీళ్ళంటే కాలేజ్లో ఉన్నారంట. ఎవరు? మోటు పత్లు కాలేజ్కి వెళ్ళారంట. ఎక్కడికి వెళ్ళారు? అక్కడంట వీళ్ళిద్దరికి అందరూ స్కూల్స్లలో కాలేజెస్లో యాన్యువల్ డే ఫంక్షన్స్ జరుగుతాయి కదా. అందరూ డ్రామాస్ వేస్తారా మీరు కూడా డ్రామాస్? ఓకే, అయితే ఒకసారి ఏమైందంట, మోటు పత్లు కూడా వాళ్ళ క్లాస్లో కూడా డ్రామాస్ వేయడానికి అందరినీ సెలెక్ట్ చేసుకుంటున్నారంట. సెలెక్ట్ చేస్తే మంచిగా వినండి, అందరంట అక్కడ ఉన్న టీచర్ పత్లుని సెలెక్ట్ చేసిందండి. ఎవరిని సెలెక్ట్ చేసింది? పత్లుకు సెలెక్ట్ చేయగానే మోటుకి ఎక్కడలేని కోపం వచ్చిందంట. తెలుసా? ఎక్కడలేని కోపం వచ్చిందంట. కానీ మోటు అంటే అందరికి ఇష్టము, బయట చూపించట్లేదు. బయట మాత్రం అందరికి అని అవుతున్నాడు, కానీ లోపల మాత్రం ఫుల్ మండిపోతుంది అనమాట. ఎట్లంటే ఎక్కేస్తే ఆమ్లెట్ అయిపోతుంది, అంత మండుతుంది అనమాట. సరేనా? అట్లా చేస్తే అయితే మోటు అన్నాడంట, ఇది మోటు, టీచర్ నాకు కూడా బాగా డ్రామాలు వేయడం వచ్చు టీచర్, ప్లీజ్ టీచర్ నేను ఉంటా అంటే ఇంకో నీకు గుండుంది, నువ్వు డ్రామా వేస్తావు ఏంటి, వద్దు అన్నారంట. ఓకేనా? వద్దు మోటు గుండు లేదా? ఎవరు? మోటుకు గుండు ఉంటుందా? పత్తులకు గుండు ఉంటుందా? ఇద్దరికి గుండు ఉంటుందా? సరే, అయితే మోటుని ఏమన్నాడంట, మోటు నువ్వు మంచిగా సింగ్ చేస్తావు కదా, నువ్వు సింగింగ్ చెయ్యి, పత్లు మాత్రం డ్రామాలో ఉంటాడు అన్నారంట. ఎవరన్నారు? వాళ్ళ టీచర్ అన్నది. ఏమన్నది? మోటు పత్లు అయితే డ్రామాలో ఉంటాడు, కానీ నువ్వు మాత్రము మంచి పాట పాడు అన్నాడంట. మోటు మాత్రం టీచర్ ఉందట అందుకని ఎక్కడెక్కడ పత్లుని ఏం చేయాలని కోపంలో బాధలో ఉన్నాడంట. మొత్తానికి యాన్యువల్ డే ఫంక్షన్ వచ్చిందంట. ఏమొచ్చింది? యాన్యువల్ డే ఫంక్షన్ వచ్చిందంట. అయితే మోటు ఏం చేసిందంట తెలుసా? ఎవరికి తెలియకుండా పత్లు డ్రెస్ ఉంటుంది కదా, డ్రెస్ ఉంది కదా, వెళ్ళి ఎవరికి తెలియకుండా ఆ డ్రెస్ని చింపేశాడంట. ఏం చేశాడు? చింపేశాడంట. తప్పు కదా. మళ్ళీ ఏం లేకుండా పక్కన పెట్టేసి ఇప్పుడు చూద్దాం ఈ పత్తులుగాడు ఏం డ్రెస్ వేసుకుంటాడో చూద్దాం అనుకున్నాడంట. ఏమనుకున్నాడంట? ఇప్పుడు చూద్దాం, డ్రెస్ అయితే నేను చింపేసిన కదా, ఇప్పుడు ఎట్లా చేస్తాడో చూద్దాం అనుకున్నాడంట. అనుకున్న తర్వాత చాలాసేపు అయింది, ఏంది ఇంకా రావట్లేదు అని చూస్తున్నాడంట. అప్పుడు ఏమై ఉంటే చెప్పండి? అప్పుడు ఏమై
అంట కొత్త అరే కొంచెం ఎవరైనా మైక్ హెల్ప్ చేస్తారా? పత్లు అంట ఎట్లా వచ్చాడంట? కొత్త డ్రెస్ తో వచ్చాడంట. ఏది కనిపిస్తుందా? సూపర్ ఉందిలే. కొత్త డ్రెస్ తో వచ్చేసరికి ఈ మోటుకి ఎక్కడ లేని కోపం వచ్చిందంట. ఇద్దరిట చూసుకున్నారంట. మోటు కంట్లో ఉరుము అన్నమాట. ఎక్కడి నుంచి వచ్చింది వీడికి డ్రెస్, నేను చింపేస్తున్నా కదా అనుకొని మస్తు కోపం వచ్చిందంట. ఎవరు కోపం వచ్చింది? మోటుకు వచ్చిందా కోపం? కరెక్టేనా? ఓకే. మోటుకు రాగానే పత్లు కామ్గా వచ్చాడంట. వచ్చిన తర్వాత పత్లు మోటు చూడు, మోటు పత్లు చూడు, పత్లు మోటు చూడు, మోటు పత్లు చూడు అని చెప్పేసి పత్లు వెళ్ళిపోయాడు, మోటు కూడా వెళ్ళిపోయాడు. మోటు వెళ్ళిపోయి ఏం చేశాడు? నేను సింగింగ్ లో ఉన్నా కదా, సింగింగ్ అన్నా చేద్దాంలే అనుకున్నాడంట. సింగింగ్ కావాలంటే మంచి గిటార్ వాయిస్తాడు అనమాట. ఎవరు? మోటు. చూసేసరికి ఏమైందంటే ఏమైంది తెలుసా? మోటు ప్లే చేసే గిటార్ ఇరిగిపోయిందంట. గిటార్ తెలుసా అందరికి? ఏమైంది? ఆయన ఏం చేశాడు? వెళ్ళి పత్లు యొక్క షర్ట్ చింపేశాడు కదా. చూసేసరికి మోటు యొక్క గిటార్ ఎగిరిపోయిందంట. అదేందబ్బా, నేనేంటి ఇట్లా జరిగింది నాకు, ఇప్పుడు నేను సింగింగ్ ఎట్లా చేయాలని చాలా బాధపడ్డాడంట మోటు. తర్వాత అంట పత్లు వచ్చి ఏమన్నాడు? పత్లు వచ్చి మోటు ఏమన్నాడు? మోటు నాకు తెలుసు ఇన్ని రోజుల నుంచి నువ్వు అన్ని తప్పు లెక్కలు చేస్తున్నావు, నాకు తెలుసు మోటు. అయితే చూడు, అట్లాంటి హ్యాబిట్ ఉండడము మంచిది కాదు మోటు అని అంటే మోటుకి బాగా సిగ్గేసిందంట. మోటుకి చాలా సిగ్గేసిందంట. అయ్యో నేను తప్పు చేశాను కదా అని చెప్పేసి పత్లు అన్నాడంట, ఏం పర్లేదు మోటు, నువ్వు నాకు తెలుసు నువ్వు డ్రెస్ చింపుతున్నావు అని, అందుకే నేను ఫస్టే డ్రెస్ వేసుకొని రెడీగా ఉన్నాను, నువ్వు ఎందుకు టెన్షన్ పెడతావు అంటే, ఐఎమ్ సారీ పత్లు, నిజంగా నాకు ఎంత కుళ్ళు వచ్చేసిందంటే ఆ కుళ్ళులో నేను ఏం చేస్తున్నానో నాకే తెలీదు. ఫస్ట్ అయితే కోపం వచ్చింది తర్వాత నిన్ను ఎక్కడ కొట్టాలని అనిపించి నిన్ను వేసేద్దాం అనుకున్నా పత్తులు అన్నాడంట. లేదు మోటు, అది చాలా బ్యాడ్ హ్యాబిట్, అయినా పర్లేదులే, నువ్వు జీసస్కి ప్రే చేసుకో, నీకు జీసస్ హెల్ప్ చేస్తాడు, నువ్వు అనుకుంటున్నావు కదా నీ గిటార్ పోయిందని, నీకు తెలియాలి కదా అని చెప్పేసి నేనే ఆ గిటార్ని ఇరగొట్టాను, ఇదిగో నీకు ఇంకో కొత్త గిటార్ ఇస్తున్నాను అన్నాడంట. ఓకేనా? అప్పుడు ఏంటి మోటు సింగ్ చేయడం, పత్లు డాన్స్ చేయడం, రెండు కలిసి స్టోరీ హ్యాపీగా అయిపోయింది కదా. చూసారా? ఫస్ట్ ఏమో ఏమైంది, బాగా కోపం వచ్చింది కదా మోటుకి. ఫస్ట్ ఏమైంది, జెలసీ వచ్చింది. జెలసీలో ఏమైపోయింది, కోపం ఎక్కువ అయిపోయింది. కోపం తర్వాత ఏమైపోయింది, గొడవ పెట్టుకోవాలనిపించి ఏమైపోయింది, వేసేద్దాం అనుకున్నారు. కానీ ఎప్పుడైతే పత్లు నేర్పించాడు అది రాంగ్ అని, అప్పుడు మోటు చక్కగా ప్రేయర్ చేసుకొని ఏమైంది, ఐఎమ్ సారీ జీసస్, నిజంగా జెలసీ ఎంత డేంజరా అని అనుకున్నారంట. మీకు కయీను ఏబేలు స్టోరీ తెలుసా? బైబిల్లో ఉంటది. కయీను ఏబేలు స్టోరీ తెలుసా కదా? కొంతమందికి తెలుసు కదా కయీను ఏబేలు స్టోరీ. అప్పుడు ఏమవుతుంది, ఏబేలు కయీను కూడా అన్నదమ్ములు అన్నమాట. వీళ్ళైతే ఫ్రెండ్స్ కానీ వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. అట్లాగే ఏమవుతుంది తెలుసా, ఏబేల్ని గాడ్ మెచ్చుకునేసరికి కయీన్కి ఫస్ట్ ఏమవుతుంది తెలుసా, కళ్ళేని అసూయ వచ్చేసి కోపం వచ్చేసి ఏబేల్ని చంపేస్తాడు కదా. జెలసీ ఎంత డేంజర్ కదా నాన్న. మీకు ఇప్పుడు జెలసీ మీకు ఉందా? జెలసీ ఉందా మీకు? అసలు అది కరెక్టేనా జెలసీ ఉండడం? కుళ్ళుకోవడం మంచిదా? బ్యాడ్ కదా. ఎక్కువ తెలుసా, ఇద్దరు అక్క చెల్లెలు, ఇద్దరు అన్నదమ్ములు ఎవరన్నా చెల్లిని పొగిడిండ్రనుకో, ఎవరన్నా అన్నను పొగిడిండ్రనుకో, ఫేస్లు చూడాలి పక్కనోళ్ళవి. అబ్బా నాకు తెలుసులే, ఈవెన్ ఐ కెన్ డూ దట్ వన్ అంటారా మీరు? అంటారా?
ఓ చెల్లిని కొంచెం పొగడేసరికి, అక్కని కొంచెం పొగడేసరికి పక్కన ఏమంటారు? నాకు తెలుసులే, నాకు తెలియదు అనుకున్నావా, ఈమెకే వచ్చా అని అంటారు. దాని అర్థం ఏం తెలుసా? మీకు తెలియకుండానే మీ లోపల ఏముంది? జలసి ఉంది. జలసి ఉండడం అస్సలు మంచిది కాదు, సరేనా? అయితే ఎట్లయితే పతులు పోనీలే మోటు మనం యేసయ్యకి ప్రార్థన చేసుకుంటే అంతా పోతుందని చెప్పాడు, అట్లాగనే మనం కూడా మన చెల్లిని కానీ, మన అన్నని కానీ, మన ఫ్రెండ్స్ని కానీ వాళ్ళ కోసం ప్రేయర్ చేయాలి. ఫస్ట్ మనకు జలసి ఉండకూడదు. జలసి ఉంటే ఏమవుతుంది? ఇక్కడ చేసాం కదా, ఎవ్రీ ఈవిల్ థింగ్ ఏమవుతుంది? ఇక్కడ పెద్దది కనిపిస్తుంది కదా, ఓకే. జెలసీ ఉంటే ఏమవుతుంది? ఫస్ట్ అరే రంగు పూసుకున్నట్టు ఎర్రగా యాంగ్రీనెస్ వచ్చేస్తుంది, తర్వాత గొడవ పడాలనిపిస్తుంది, తర్వాత ఏ శతం అని అనుకుంటారు కదా. మరి మీరు గుడ్ పీపుల్ కదా, గుడ్ చిల్డ్రన్ అట్లా ఉంటారా? ఇప్పటి నుంచి మనం ఏం ప్రేయర్ చేయాలంటే, ఎవరైనా మీ పక్కన వాళ్ళని పొగడారనుకో, ఎవరైనా మీ పక్కన గుడ్డననుకో, మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అబ్బా నా ఫ్రెండ్ని, మా చెల్లిని ఇట్లా చక్కగా పొగుడుతున్నారు కదా, హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ కుళ్ళుకోకూడదు. ఓకేనా? అర్థమవుతుందా? సో ఇప్పటి నుంచి మీరు అట్లా ఉంటారా? ఉంటారా లేదా చెప్పండి. మీ చెల్లిని కానీ, మీ అక్కని కానీ, మీ అన్నని కానీ ఎవరైనా పొగిడితే ఏం చేయాలి? ఓకే హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ నోరంతా ఒంకర్లు చేయకూడదు. మీరు ఎప్పుడు మమ్మీకి అట్లా చేస్తారు, నాకు మాత్రం ఎప్పుడు చెల్లికి అట్లా చేస్తారు, గొడవ పడతాం కదా మమ్మీ వాళ్ళతో, ఎస్పెషల్లీ మమ్మీతో నాకు గొడవ పడతాం అనమాట. నువ్వు ఎప్పుడు చెల్లినే మంచిగా చూస్తావు, నువ్వు ఎప్పుడు అన్న నన్ను అస్సలు అని అంటాం కదా. అసలు అది బ్యాడ్ హ్యాబిట్ అనమాట. గాడ్కి మనం అందరము ఒక్కటే, అట్లాగనే మీకు కూడా మీరు అందరినీ ప్రేమించాలి. మనం లవ్ లవ్ పాట పాడుకున్నాం, ఏం పాడుకున్నాం? లవ్ 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 వన్ అనదర్ అండ్ బి కైండ్. ఎవరికి కైండ్గా ఉండాలి? సిస్టర్ బ్రదర్కి, మదర్ ఫాదర్కి, అందరికి కైండ్గా ఉండాలి. ఓకేనా? అది ఇప్పుడు జెలసీ ఉండడం మీకు ఇష్టమా, ఇష్టం లేదా? ఇష్టం లే. వెరీ గుడ్. జెలసీ వల్ల ఏమవుతుందంట? కోపం, డుమ్ డుష్ అన్నీ అయిపోతాయి కదా. సరే మనం ప్రేయర్ చేసుకుందాం. యేసయ్యా యేసయ్యా, నాకు తెలియకుండానే నాకు జెలసీ ఉందా? అమ్మో జెలసీ మాత్రం నాకు ఉండొద్దు యేసయ్యా. ఎవరైనా నన్ను పొగిడినా, వేరేళ్ళని పొగిడినా నేను హ్యాపీగా ఫీల్ అవుతా అనుకోవాలి. సరేనా బిడ్డ? యాక్టివిటీ చేసుకుందామా? వైట్ పేపర్స్ తో రెడీ ఉండాలి అందరూ. వైట్ పేపర్స్ యాక్టివిటీ చేసేసుకుందామా? థ్యాంక్ యూ కృతిక. ఓకే అందరు వైట్ పేపర్స్ తీసుకున్నారా? పెన్సిల్ తీసుకోండి, వైట్ పేపర్ తీసుకోండి, వీలైతే సిజర్స్ తీసుకోండి. త్వరగా అక్క వచ్చేస్తుంది యాక్టివిటీ చేయడానికి. కొంచెం సౌండ్ పెంచదు. ఇప్పుడు అక్క మాట్లాడుతుంది, చెప్పవచ్చునా? హలో, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బేటా, అందరికీ ప్రైజ్ లార్డ్. ఓకే, స్టోరీ చాలా బాగుంది కదా, ఒట్టు పట్లు బాగుందా? ఓకే, మనం ఏం నేర్చుకున్నాం ఈరోజు? ఇది ఎలా ఉంది? బాగుందా? ఇలా పెడితే బాగుందా ఇది? సో మనం అందుకని ఇలా ఉండవు కదా, ఎప్పుడైనా ఉంటాము మనం ఇలా అని ఉండవు, కానీ ఇది ఇలా ఎలా ఉంది? ఎక్కడ ఉంటాము? లోపల ఉంది కదా. మోటు ఎలా ఏం చేశాడు? బయటకు మాత్రం మంచిగా ఉన్నాడు, లోపల ఇలా ఉన్నాడు కదా. ఇలా పెడితే అస్సలు బాగలేదు కదా. అందుకని మనకు అసూయంగా మనం ఏం చేస్తాము? బయటకు మాత్రం నవ్వుతూ ఉంటాము, కానీ లోపల ఏముంటది? చెప్తున్నారా? 2 papers, sketch pens, crayons, scissors. పెన్సిల్ అయినా పర్లేదు, కలరింగ్ మీ ఏ దగ్గర ఉంటే అవి. 2 papers, sketch pens ఉంటే sketch pens or crayons and scissors compulsory. Paper and scissors compulsory. Either crayons కానీ or sketch pens కానీ తెచ్చుకోండి. ఓకేనా? రెడీయా? సో ఈ జలసి ఎలా ఉంది? అస్సలు బాగాలే కదా అని. అందుకే మనమంతా పైకి మాత్రం అందరూ బ్యూటిఫుల్ గా ఉండాలనుకుంటాం కదా, అందుకని బయటకి ఎప్పుడు చూపించాం కదా. ఇది ఎక్కడ ఉంటది? ఎక్కడ ఉంటది?
మన హార్ట్ లో ఉంటది కదా, సో లోపల. వెరీ గుడ్. సో మనం ఏం చేద్దాము, ఫస్ట్ మనము అసలు మనము ఆల్రెడీ స్టోరీ ద్వారా మనం నేర్చుకున్నాం, మెమరీ వర్స్ ద్వారా కూడా నేర్చుకున్నాం కదా. అసలు ఈ జలసీ ఏం చేస్తుందో. ఇంకొకటి పిల్లలు మీరు గమనించారా, జలసీ స్టార్ట్స్ విత్ జే కదా, అండ్ జీసస్ ఆల్సో స్టార్ట్స్ విత్ జే. కరెక్టా? ఓకే. మనం జలసీ ద్వారా ఏమొస్తుందని నేర్చుకున్నాం, ఆల్ ఈవిల్ థింగ్స్ కి లీడ్ చేస్తుందని నేర్చుకున్నాం కదా స్టోరీలో. కానీ జీసస్ ఆల్ గుడ్ థింగ్స్. సేమ్ రెండు జేనే కదా, జే ఫర్ జలసీ, జే ఫర్ జీసస్. బట్ ఎంత డిఫరెన్స్ ఉందో కదా. అమ్మో అవును, అందుకే 2 చేస్తే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఓకే, అందరు పేపర్స్ రెడీ అనుకుంటా? ఎస్. 2 పేపర్స్ తీసుకున్నారా? వైట్ పేపర్స్, వైట్ పేపర్స్. ఓకేనా? సో 2ని ఇలా ఫోల్డ్ చేసుకోండి, హాఫ్ చేయండి, 2 పేపర్స్ టుగెదర్. మనం ఇప్పుడు 2 హార్ట్స్ చేస్తున్నాం అనమాట. జలసీ హార్ట్ ఎలా ఉంటది, జీసస్ హార్ట్ ఎలా ఉంటది. ఓకేనా? 2 ఫోల్డ్ చేసుకున్నారా? హాఫ్ చేయండి, 2 పేపర్స్ టుగెదర్, హాఫ్. ఓకే, నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఓపెన్ సైడ్ ఉంది కదా, దాన్ని మనము హాఫ్ హార్ట్ డ్రా చేయండి. Closed side. Open side should be away from you. Closed side నుంచి స్టార్ట్ చేయండి. క్లోజ్ కదా ఈ సైడ్, ఈ సైడ్ నుంచి ఇలా నేను డ్రా చేసి చూపిస్తాను చూడండి. హాఫ్ హార్ట్. ఓకేనా? ఇలా చూడండి, ఒక మ్యాక్సిమం పెద్ద హార్ట్ చేయండి. ఎంత హాఫ్ చేయగలరో అంత ఇలా చేయండి. పెద్దగా తీసుకోవచ్చు ఇంకా మీకు కావాలంటే. ఓకే, డన్, నో ప్రాబ్లం. ఎస్, హాఫ్. ఓకేనా? ఎస్ ఎస్, ఓకే, అంతా ఓకే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే, సిజర్స్ ఉందా? ఆస్క్ సంబడి. నేను జూమ్ లో పిల్లలు, మీ దగ్గర సిజర్స్ ఉందా? ఎస్ ఎస్, అందరి దగ్గర ఉంది కదా. మనము డ్రా చేసాం కదా హాఫ్ హార్ట్, దాన్ని కట్ చేసుకోవాలి. ఓకేనా? 2 పేపర్స్ టుగెదర్. సిజర్స్ లేదా కొత్తపల్లి పిల్లల దగ్గర లేకపోతే ఆ బోర్డర్ ఆ లైన్ గా చింపుతూ రండి, చేతితో చింపుతూ రావాలి స్లోగా. సిజర్స్ ఉన్న వాళ్ళు సిజర్స్ తో కట్ చేయండి, సిజర్స్ లేని వాళ్ళు చేతితో స్లోగా ఆ బోర్డర్ లైన్ డ్రా చేస్తాం కదా, లైన్ కి కట్ అవ్వకుండా స్లోగా కట్ చేసుకుంటూ రండి ఇన్సైడ్ నుంచి. జెసి అంటే ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా? ఈ లైన్ మనం లైన్ ఆల్రెడీ హాఫ్ కట్ డ్రా చేసాం కదా నాన్న, ఇదిగో చూడు హాఫ్ చేసామా, ఆ హాఫ్ లైన్ కి బోర్డర్ నుంచి కట్ చేసుకుంటూ రావాలి. ఎస్, 2 పేపర్స్ కట్ చేసేయండి. మనం 2 హార్ట్స్ చేస్తున్నాం కదా, ఇలా వస్తుంది. మీకు ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. సిజర్స్ లేని వాళ్ళు హ్యాండ్స్ తో చింపేసుకుంటూ రావచ్చు. ఎస్ ఎస్, కృతిక హస్ డన్. ఇంకా ఎస్, 2 hearts. ఎస్ ఎస్, ఫర్ మీ ఆల్సో ఐ గాట్ 2. ఎస్ అమ్ము.
గాట్ ఇట్? నాగల్ వాళ్ళు కూడా వచ్చేసింది. వా, వెరీ గుడ్. ఓకేనా? ఈ 2 హార్ట్స్ ఎవరివి? మనమే. ఓకేనా? అనుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? దీనిలో జలసి, జే, జే ఫర్ జలసి, జేని డ్రా చేద్దాం. జే. మీకు జే లెటర్ తెలుసా? తెలుసా? లెటర్ జే, ఆల్ఫాబెట్స్ లో జే. ఎస్. ఎక్కడ డ్రా చేస్తారో చూడండి. ఇక్కడ మిడిల్ లో డ్రా చేయండి, మన హార్ట్ మధ్యలో జే. నేను డ్రా చేసి చూపిస్తాను. ఫస్ట్ 2 లైన్స్ డ్రా చేసుకోండి. ఇదిగో జే. పెన్సిల్తో చేశాను, మీ దగ్గర స్కెచ్ పెన్స్ ఉంటే చేయండి. జే. ఓకేనా? ఈ జే జలసీ కదా. జలసీ గుడ్ హ్యాబిట్ అనుకుంటున్నారా మీరు? బ్యాడ్ హ్యాబిట్ అనుకుంటున్నారా? జలసీ చాలా మంచిది కదా. ఇలా ఉంటే మంచిగా ఉందా? లేదు, బ్యాడ్ కదా. సో వి విల్ రిప్రజెంట్ ఇట్ విత్ బ్లాక్ కలర్. సో జేని బ్లాక్ తో ఫిల్ చేద్దామా? బ్లాక్ ఇస్ డార్క్ కదా. ఓకే, సో జేని బ్లాక్ తో ఫిల్ చేయండి. బ్లాక్ క్రేయాన్ ఉంటే క్రేయాన్ తో చేయొచ్చు, బ్లాక్ స్కెచ్ తో ఉంటే చేయొచ్చు. ఏం లేకపోతే పెన్సిల్ తో చేసేయండి. పెన్సిల్ తో ఫిల్ చేసేయండి మొత్తం జేని. పెన్సిల్ తో కూడా చేసేయచ్చు, మొత్తం డార్క్ గా చేసేయండి. అది జేని మొత్తం మీ అందరూ కలరింగ్ బాగా చేస్తారు కదా, బ్లాక్ తో చేసేసేయండి జేని. See this? ఓకేనా? ఓకే. అయిపోయిందా జే అందరిది? జెలస్ హార్ట్ రెడీ అయిందా? వెరీ గుడ్, వెరీ గుడ్. అందరు జెలస్ హార్ట్ చాలా బాగుంది. ఓకే, జలసీతో మనకి ఏమొచ్చింది? ఇప్పుడు ఇందాక మెమరీ వర్స్ లో స్టోరీలో నేర్చుకున్నాం కదా, ఏమొస్తుంది? ఆల్ గుడ్ థింగ్స్ విల్ కమ్ కదా. నో. ఓకే, వాట్ థింగ్స్? ఆల్ ఈవిల్ థింగ్స్. వాట్ ఆర్ దోస్ ఈవిల్ థింగ్స్? యాంగ్రీ, యాంగ్రీ, ఫైటింగ్, మర్డర్. మనం అనుకోవచ్చు, ఆంటీ మేము చాలా చిన్నపిల్లలు, మేము ఎక్కడ మర్డర్ చేస్తాము అనుకుంటాం కదా. మర్డర్ చేయాల్సిన అవసరం లేదు. మోటు పట్టుదల చూసారు కదా, వేరే వాళ్ళ థింగ్స్ అన్ని చెడగొట్టేసి, వేరే వాళ్ళని తోసేసి, వేరే వాళ్ళని హర్ట్ చేయడము, హర్ట్ చేసి వాళ్ళని బాధపడేలా చేయడమే మర్డర్ అని జీసస్ చెప్తున్నారు. ఓకేనా? మనం వెళ్ళి ఒకరు తీసుకునేది నైఫ్ తో చంపాల్సిన అవసరం లేదు. మనం చేసే చిన్న చిన్న థింగ్స్ కూడా మర్డర్ తో ఈక్వల్. వేరే వాళ్ళ హార్ట్ ని మనం బ్రేక్ చేస్తాం అనమాట మన వర్డ్స్ తో. దట్ ఈస్ కాల్డ్ మర్డర్. సో ఇప్పుడు దీన్ని బట్టి చూసుకుంటే మన అందరం ఎన్నోసార్లు మర్డర్ చేస్తూనే ఉంటాం కదా. అవునండి, మాథ్యూలో ఉంది, నువ్వు యాంగ్రీగా ఉంటే మర్డర్ చేసినట్టే. అదిగో కదా, అందుకనే మనం కూడా చేస్తున్నాం, చిన్న పిల్లల్ని కూడా చేస్తున్నాం. ఎందుకంటే మనం వేరే వాళ్ళని హర్ట్ చేస్తే వాళ్ళు ఏడుస్తారు. అంటే ఏంటి? మనం వాళ్ళు హర్ట్ చేసి మర్డర్ చేస్తున్నాం, వాళ్ళ ఫీలింగ్స్ ని, వాళ్ళ హార్ట్ ని బాధపడుతున్నాం, ఏడ్చేలా చేస్తున్నాం వేరే వాళ్ళని. ఓకేనా? ఇప్పుడు మన జలస్ హార్ట్ లో ఈ ఈవిల్ థింగ్స్ అన్ని డ్రా చేయాలి.
ఇక్కడ చూడండి, ఇది మనం చూడాలి. ఈవిల్ థింగ్స్. ఓకే, మీకు ఇంకా ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా. యాంగ్రీ ఇక్కడ ఉంది, ఇక్కడ ఏముంది, ఫైటింగ్ ఉంది, ఇక్కడ మర్డర్ ఉంది, ఇంకా జలస్. జలస్ ఫేస్ కూడా మీరు వేయచ్చు. జలస్ ఫేస్ కూడా వేయచ్చు. ఓకేనా? సో ఈ జలస్ హార్ట్ లో ఇన్ని ఈవిల్ థింగ్స్ అన్ని వేద్దాం. ఓకేనా? అందరూ చాలా డ్రాయింగ్ లో మంచిగా చేస్తారు కదా. స్మైలీస్ అవన్నీ చూసారా, గమనించారా? అన్ని స్మైలీస్ వెరీ ఈజీగా మనం చేయొచ్చు కదా. సో ఫస్ట్ జెలస్. అక్క చూడండి, అందరూ మీ స్క్రీన్ లో చూడండి. ఓకేనా? జెలస్. జలస్ చూసారా? అసలు హ్యాపీగా లేదు. సో అది పైన కాదు, లోపల ఉందన్నమాట, హార్ట్ లో ఆ జలసి. ఓకేనా? డ్రా చేస్తున్నారు అందరూ క్లియర్ గా? గలీజ్ ఉంది జెలసీ ఫేస్, అస్సలు బాగా. కానీ మనం ఏమనుకున్నా, నేను పైకి చాలా బ్యూటిఫుల్ ఉన్నాను అనుకుంటాం, కానీ మన లోపల ఎలా ఉంది? ఇలా ఉంది కదా. ఓకే, గుండు కూడా ఉందంటే గుండు గుండు ఉండు. నెక్స్ట్ జలసీ వేసిన వాళ్ళు. నెక్స్ట్ యాంగ్రీ. యాంగ్రీ చూస్తారా ఎంత ఎర్రగుందో? మనం యాంగ్రీ ఏం చేస్తాము, మన ఐస్ అన్ని రెడ్ అయిపోతాయి కదా, అందుకే రెడ్. మీకు వచ్చినట్టు వేసేయండి స్మైలీస్, జస్ట్ రిప్రజెంటేషన్. స్మైలీస్ అంతే. ఎర్ర రంగు వేసుకున్నట్టుంది యాంగ్రీ ఫేస్. కోపం వచ్చినప్పుడు అంతే కదా, మనం ఏం చేస్తామంటే కళ్ళన్నీ ఎర్రమైపోతాయి. వేస్తున్నారా పిల్లలు? నేనైతే జలసీ వేసాను, యాంగర్ వేసాను. లాస్ట్ లో కలర్ చేద్దాం మనం. నెక్స్ట్ ఫైటింగ్. మీ హార్ట్ లో మీకు ఇష్టం వచ్చినట్టు అక్కడక్కడ వేయండి. అందరు వేస్తున్నారా? జూమ్ లో పిల్లలు వేస్తున్నారా? అందరు నిమగ్నమైతే సీరియస్ గా వేసేస్తున్నారు. ఆల్ ఈవిల్ థింగ్స్ మనకు పరిచయం ఉన్నవే కదా, అందుకనే మనం రోజు చేస్తూనే ఉంటాం కదా. ఫైట్ చేస్తాము, యాంగ్రీ చేస్తాము, అందరినీ హర్ట్ చేస్తాము. వేసారా? 4 వేయండి, ఆర్ 3 అన్నా వేయండి, నో ప్రాబ్లం. జెలస్ హార్ట్, ఫైటింగ్, యాంగ్రీ, హర్టింగ్ అదర్స్, మర్డర్. ఓకేనా? వీటిలన్నిటికీ ఇప్పుడు ఏం చేద్దాం, మన దగ్గర క్రేయాన్స్ ఉన్నాయి కదా, ఆర్ కలర్ స్కెచెస్, వాటితో ఇక్కడ లాగా చేద్దామా? ఇక్కడ లాగా చేద్దాం. యాంగ్రీకి రెడ్ క్రేయాన్ వేసి, కొంతమంది అక్కలు ఎన్ని ఫేస్ వేసేసారో.
అయిపోయింది అందరిది? స్టిల్ యు ఆర్ డూయింగ్. ఓకే ఓకే. అయిపోయింది అందరిది? నాట్ ఎట్ ఫినిష్డ్. ఓకే ఓకే. చూడండి, యాంగ్రీ, ఫైటింగ్, జెలసీ, మర్డర్. ఓకేనా? ఇలా ఉంది మన జలసీ కానీ మన హార్ట్లో ఉంటే ఇలా ఉంటాం మనం. ఈ ఫేసెస్ అన్ని చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయా? నో, చాలా అగ్లీ ఫేసెస్. ఇవన్నీ దేని ద్వారా వచ్చాయి? ఒక్క జలసీ మన హార్ట్లో ఉండడం వల్ల. ఓకేనా? ఇక్కడ పిల్లలు కూడా భలే భలే చేశారు. చూపిస్తారా? చూపించండి చూపించండి. అరే ఓకే ఓకే, వెరీ గుడ్. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ ఫాస్ట్ గా ఇంకో జే ఏమనుకున్నాము? జే ఫర్ జీసస్. ఈ జలసీ మన హార్ట్ లో ఉండకూడదు కదా, దానివల్ల ఎన్ని ఈవిల్ థింగ్స్ వస్తున్నాయి. కానీ జే ఫర్ జీసస్ ఉంటే ఏమొస్తాయో చూద్దాం. అగైన్ ఫాస్ట్ గా జే డ్రా చేయండి హార్ట్ లో. రెడ్. అదర్ దాన్ బ్లాక్ ఎనీథింగ్ వేసుకోండి. మనం ఆల్రెడీ జలసీకి బ్లాక్ యూజ్ చేసాం కదా, వేరే కలర్ లేకపోతే వైట్ గా వచ్చేసినా పర్లేదు. జీసస్ చెప్పు నాన్న. ఏ కలర్? బ్లాక్ వేయకుండా ఏదో ఒక కలర్ వేయండి. ఆరెంజ్ కానీ ఏది మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది. అలా వైట్ గా వదిలేసినా పర్లేదు. ఓకే, ఇదిగోండి. ఓకేనా? నేను రెడ్ కలర్ వేసాను, మీరు ఏదైనా కలర్ వేయండి, బ్లాక్ కాకుండా. ఓకే, ఇప్పుడు మీరు చెప్పాలి. జలసీ వల్ల ఆల్ ఈవిల్ థింగ్స్ అని మనం స్టోరీ ద్వారా మెమరీ వర్స్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు జీసస్ మన హార్ట్ లో ఉంటే ఏమొస్తుంది? జలసీ వల్ల ఆల్ ఈవిల్ థింగ్స్. జీసస్ మన హార్ట్ లో ఉంటే ఏముంటాయి చెప్పండి? మన ఓన్ థింగ్స్. ఓ హ్యాపీ, వెరీ గుడ్. సో హ్యాపీకి మన స్మైలీ డ్రా చేయొచ్చా? ఎస్, వెరీ గుడ్. సో అన్ని మనం ఫ్రెండ్స్ కూడా ఎమోజీ పెట్టేస్తాం కదా, స్మైలీస్ అని. ఓకే, you can draw your smiley nicely. When Jesus is in our heart, we'll always smile, we'll be happy inside. It is not outside. Inside also we'll be, హ్యాపీగా ఉంటే మీసం కూడా పెట్టుకోవచ్చు. రోహి చెప్తున్నాడు కదా. అరే తలకు కూడా పెట్టుకోవచ్చా హ్యాపీగా ఉంటే? ఓకే, ఓకే. ఇంకా హ్యాపీ, ఇంకా చెప్పాలి. జీసస్ ఎవ్రీ సండే మనం నేర్చుకుంటున్నాం కదా.
జీసస్ యొక్క క్యారెక్టర్స్ ఎవ్రీ సండే నేర్చుకుంటున్నాము. లాస్ట్ వీక్ ఏం నేర్చుకున్నాము? లాస్ట్ వీక్ ఎవ్వరు గుర్తులేదా? వెరీ గుడ్, ఫర్గివ్నెస్. సో జీసస్ మన హార్ట్ లో ఉంటే ఫర్గివింగ్ నేచర్ క్యారెక్టర్ వస్తుంది కదా, అది ఎలా చూపించాం లాస్ట్ వీక్ మీకు మేము? క్రాస్ కదా. ఓకే, అవునవును, క్రాస్ దించాం ఫర్గివ్నెస్ కి. కరెక్టే. ఓకేనా? క్రాస్ వేయండి. ఇంకొక డ్రా చేయండి. సిలువని గీయండి. సిలువని క్షమించడం. మనకి ఏ కలర్ వేద్దాం? బ్రౌన్ కలర్ వేద్దామా? ఓకే, ఇంకొకటి ఇంకా ఏముంటాయి? ఇదన్నీ గుడ్ హార్ట్ లోనే ఏముంటాయి? గుడ్ థింగ్స్. అవే ఆ గుడ్ థింగ్స్ ఏంటి? ఫర్గివింగ్, చాలా హ్యాపీ, స్మైలీగా. ఇంకా అసలైన థింగ్ మన సాంగ్ కూడా వెరీ గుడ్. లవ్, వి విల్ లవ్ ఎవ్రీవన్. ఇప్పుడే సాంగ్ పాడుకున్నావు కదా, లవ్ వచ్చి. ఓకే, యు కెన్ కీప్ ద సింబల్. Love symbol choose, because Jesus is always love. He will fill us with love. Our heart lo mottham love తో fill అయి ఉంటది, forgiveness తో ఉంటది. We will be happy. ఇంకా ఏమున్నాయి? మీరు ఎవ్రీ వీక్ సండే స్కూల్ ని మీరు రిమైండ్ చేసుకుంటే మీకు అవే గుర్తుకొస్తాయి. చూడు, నా హార్ట్ లో చాలా లవ్ ఉంది. చూడు, ఇంకేమున్నాయి? ఫర్గివింగ్, హ్యాపీనెస్ చేసాము, లవ్ చేస్తాం. ఇంకేమున్నాయి? జీసస్ మన హార్ట్ లో ఉంటే ఇంకేమొస్తాయి మనకి? బిఫోర్ లాస్ట్ వీక్ సండే స్కూల్. ఓకే, షేరింగ్, హెల్పింగ్. ఓకే, ఇంకా వెరీ గుడ్. బిఫోర్ వీక్ వండర్స్ కదా. వెరీ గుడ్ రోహి, చక్కగా వింటున్నా. కృతిక రోహి కూడా ఏదో దించి చూపిస్తున్నాడు. చూపించాడా? వా, గుడ్. ఓకే, వన్నెస్. ఓకే, సో ఇప్పుడు 2 హార్ట్స్ పెట్టి అమ్ము భలే వెలుగు ఉన్నారు కదా ఎవరు? ఓకే, అది కూడా డ్రా చేయొచ్చు. ఒక స్టార్ వేసేయచ్చు కదా. ఎస్, when Jesus is in our lives, there will not be any darkness కదా. డార్క్నెస్ ఏ ఉండదు మనకి, అంతా లైట్ అంటే ఎవరికి భయం ఉండదు కదా. అమ్మో, చీకట్లో వెళ్ళాలంటే భయం వేస్తుంది మనకు, కానీ లైట్ అంటే మనకి భయమే ఉండదు. సో ఇప్పుడు చూడండి, 2 హార్ట్స్, స్టార్. ఎస్, ఓకే. ఇప్పుడు చూడండి, ఏ హార్ట్ బాగుంది? జీసస్ మన హార్ట్ లో ఉంటే మనకు బాగుంటుందా? జెలసీ మన హార్ట్ లో ఉంటే బాగుంటుందా? జే అంటే ఆల్వేస్ మనం జీసస్ ని వెల్కమ్ అని చెప్పాలి. జెలసీని ఏం చేయాలి? నో జెలసీ, నో రూమ్ ఫర్ జెలసీ ఇన్ మై హార్ట్ అని చెప్పి జెలసీని తీసేసేయాలి కదా. ఓకేనా? లేకపోతే వద్దులే, జీసస్ జెలసీని పెట్టుకుందామా? నో, ఎవ్రీథింగ్ అమ్మో కదా. సో మన హార్ట్ లోంచి జీసస్ రావాలి అంటే ఈ జెలసీని మనం తీసేసేసుకోవాలి. జెలసీకి నో ప్లేస్ ఇన్ మై హార్ట్. ఓకే, జీసస్ ఉంటే మనకి హ్యాపీనెస్, లైటింగ్, షైన్, forgiveness, oneness, and above all love కదా. We'll be filled with love.
ఓకేనా పిల్లలు? యాక్టివిటీ నచ్చిందా మీకు? వెరీ గుడ్. కానీ మర్చిపోకుండా అందరూ గుర్తుపెట్టుకోవాలి, జలసీని అస్సలు మనం అలో చేయకూడదు. జీసస్ నే అలో చేసి జీసస్ క్యారెక్టర్స్ అన్ని మనలో ఉండేలా ప్రేయర్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే ఓకే. ఇంకా ఏమైనా ఫినిష్ చేయకపోతే నెక్స్ట్ ఫినిష్ చేయండి, సరేనా? మీకు అర్థమైంది కదా? ఓకే, బాయ్ పిల్లలు. థ్యాంక్ యూ అండి. మంచి మంచి యాక్టివిటీ చేయించింది కదా అండి మనతోని కదా. నిజంగా జెలసీకి నో చెప్దాం, జీసస్ కి yes చెప్దాం. ఓకేనా? నో జెలసీ, yes జీసస్. వావ్, బ్యూటిఫుల్ అచ్చు, రోహి అండ్ అమ్మ కూడా చూపించింది కదా. వండర్ఫుల్. ప్రే చేసుకుందాము. మనం ఎవ్రీ వీక్ ఎన్నో క్లాక్ కలుస్తున్నాము? ఎవ్రీ వీక్ 4 o'clock ఏనా? రైట్. నెక్స్ట్ వీక్ 4 o'clock కలుద్దాము. ప్రే చేసుకుందామా? కమాన్, నాకు వచ్చిన అందరూ వచ్చేసాను పైనకి. ప్రే చేసుకుందాం. హలో కొత్తపల్లి పిల్లలు, ప్రే చేసుకుందాం. మోకరిద్దాము అందరము. Close your eyes, beta. Join your hands. Most loving and precious Jesus, thank you for the wonderful time you have given us, dear Lord. Father, how happy and how joyful, dear Lord, when we are in your presence. Father, bless this Sunday school, dear Lord. Father, whatever the children have heard and as well as elders have heard, that jealousy is very dangerous thing, dear Lord. Father, help us to take away that one and fill our hearts with the love, dear Lord. Thank you for this all little ones who have been with us in your journey, dear Lord. Bless them abundantly, dear Jesus. Please be with them, dear Lord. Let these each and every little children be a mighty vessels for your kingdom, dear Lord. Father, we praise you and we adore you. Thank you for being with us all the time. Bless us, be with us. In the name of Jesus, I pray. Amen. Amen. Serena, bye-bye. Bye. Praise the Lord, Nana. అందరికి జూమ్ పిల్లలు, కొత్తపల్లి పిల్లలు బాయ్ అమ్ము. ప్రైజ్ ది లార్డ్. బాయ్ అచ్చు, బాయ్ కృతిక. ఇంకా ఉన్నారబ్బా. ఓకే, బాయ్ బాయ్ రోహి. బాయ్ బేటా. నెక్స్ట్ వీక్ 4 o'clock. ఓకే ఓకే. నాన్న స్కెచెస్ ఏమేమి అన్ని పైన పెట్టేసాను.